శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు 'పాలరాతి సమాధి'. రచించిన వారు జీవ లక్ష్మణ్ గారు. కథ విందాము. తండ్రి పోయి నెల రోజులు కాలేదు. అప్పుడే తల్లికి కన్నబిడ్డల ఒత్తిడి. చేసేది లేక తాను చెయ్యాల్సిన కర్తవ్యం పూర్తి చేసింది. అందరినీ సంతోషపెట్టింది. కాని పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటూ వేమన కాబట్టి కొడుకుల్ని ఘాటుగా దునుమాడాడు గాని ఆ తల్లి మాత్రం అలా చెయ్యలేకపోయింది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని గుడ్లనీరు కుక్కుకుని గుట్టుగా ఉండిపోయింది ఆ తల్లి. అయితే ఏం చేద్దామంటావ్? అడిగాడు పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టరు సత్య. ఇంక చేయడానికేముంది? ఇచ్చిన కంప్లెయింట్ వాపస్ తీసుకుంటాం అన్నాడు సత్య స్నేహితుడు శ్రీరామ్. అలా అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సత్య. మేమిచ్చిన కంప్లెయింటే కదా, వెనక్కి తీసుకోవడానికి అబ్జెక్షన్ ఏమిటి? అబ్జెక్షన్ లేదు గాని ప్రొసీజర్ ఉంటుంది కదా. అలాగే. కానీ మన స్నేహాన్ని పురస్కరించుకుని నువ్వు నాకు సహాయం చేయాలి. తప్పక చేస్తాను. నువ్వు నాకు ఫేవరేమీ అడగడం లేదు కదా. ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నావు అంతే కదా. అవును. నా వైపు నుంచి నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను. నువ్వేం చేయనక్కర్లేదు. అంతా నేనే చూసుకుంటాను. మా సీఐకి చెప్పాలి. అయితే వెంటనే ఒప్పుకునే మనిషి కాదు గాని అయినా పర్వాలేదు, నేనొప్పిస్తాను. చాలా థాంక్స్ సత్య. ఇలా జరగడం చూసి అమ్మ చాలా బాధపడుతోంది. ఏం చేస్తాం, కాలం ఇలా మారిపోయింది. ప్రతిరోజు మేము ఇలాంటి విచిత్రాలు చూస్తూనే ఉంటాం. అమ్మకు చెప్పు. కానీ అసలు విషయం చెప్పకు, బాధపడుతుంది. చెప్పను. అందుకే కదా గుట్టు చప్పుడు కాకుండా కేసు క్లోజ్ చేస్తున్నాం. ఎస్. థాంక్యూ వెరీ మచ్ సత్య. ఇట్స్ ఓకే. ఓకే, వస్తాను అని బయలుదేరాడు శ్రీరామ్. కొద్ది రోజుల తర్వాత, బాబూ, ఇల్లు అమ్ముదాం అనుకున్నాం కదా, రేటొచ్చింది. ఓకే చేశాను అంది శ్రీరామ్ తల్లి శివపురం నుంచి ఫోన్ చేసి. నువ్వు అనుకున్న రేటొచ్చిందా అమ్మా? అడిగాడు శ్రీరామ్. వచ్చింది నాన్నా. అయితే సరే అన్నాడు శ్రీరామ్. మీ నాన్నగారు చనిపోయి నెల కూడా కాలేదు కదా అని ఆలోచిస్తున్నాను. నాకు అదే అనిపిస్తోందమ్మా. ఎప్పుడైనా అమ్మాల్సిందే కదా నాన్నా. అవుననుకో. కొంతకాలం ఆగి అమ్మితే బావుంటుందేమో. అప్పుడు ఈ రేటొస్తుందని చెప్పలేం కదా. తమ్ముడికి చెల్లెళ్ళకి చెప్పావా? మనిద్దరం ఒక మాట అనుకుంటే తర్వాత వాళ్ళకి చెప్తాను. అమ్మా, నేను నీకు పెద్ద కొడుకునని ప్రాధాన్యమిస్తున్నావు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అలా ఎవ్వరూ అనుకోరు. అయినా అదంతా నేను చూసుకుంటాను. నీ విషయం చెప్పు. ఇప్పుడు అమ్మేద్దామా వద్దా? నువ్వు ఏది చేసినా కరెక్టే అమ్మా. నా గురించి ఆలోచించకు. ఈ విషయం ముందు వాళ్ళకి చెప్పు. సరే, వాళ్లతో మాట్లాడి నీతో మాట్లాడతాను అంది శ్రీరామ్ తల్లి. అలాగే, ఉంటాను అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు శ్రీరామ్. అమ్మకి అన్నీ తెలుసు. ఏది ఎలా నడపాలో, ఏ వ్యవహారం ఎలా తేల్చాలో ఆమెకు బాగా తెలుసు. చిన్నప్పటినుంచి చూస్తున్నాను. నాన్నగారు జీతం తెచ్చి ఇవ్వడం వరకే. ఇల్లు కట్టడం దగ్గర్నుంచి ఇల్లు చక్కబెట్టడం, పిల్లల్ని చదివించడం, వాళ్లకు కావలసిన అవసరాలు చూడ్డం అన్నీ అమ్మే చూసుకుంది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆమెలో కొంత బాధ, నిరాశ చోటు చేసుకున్నాయి. అయినా ఎప్పుడూ పిల్లల గురించే తపన. నాన్నగారు చనిపోయి నెల రోజులయ్యింది. ఆ జ్ఞాపకాల్లో నుంచి అమ్మ బయటపడలేదు. కాని ఎందుకో ఉన్న రెండిళ్లలో నుంచి ఒక ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు బేరం కూడా ఖరారు చేసింది. మిగతా వాళ్ల గురించి తనకు అంత పట్టింపుండదు. ఇంటికి పెద్ద కొడుకుని. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నా నా గురించే అమ్మకి ఆలోచన. నేను చాలా కష్టపడి ఇప్పుడు ఇలా బ్రతుకు బండి నెట్టుకొస్తున్నాను. వయసు 55 దాటింది. శ్రీరామ్ మనసులో ఒక్కసారిగా ఆలోచన స్రవంతి. ఉదయం అతడి భార్య లక్ష్మితో జరిపిన సంభాషణ అతడికి గుర్తుకొచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా వాణ్ణి ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. ఇప్పుడు ఫీజులు కట్టడానికి డబ్బులు వెతుక్కుంటున్నారు. లక్ష్మి కోపంగా అంది. ఏదో ఒకటి చేసి కడుతున్నాను కదా. ఇలా ఎంతకాలం? ఈ నగరంలో బ్రతకడమే కష్టంగా ఉంది. అయినా బ్రతుకుతున్నాం కదా. వాడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. నువ్వేం బాధపడకు. ఇలా భరోసాలు ఇచ్చే బదులు మీ అమ్మగారిని ఆ ఇల్లు అమ్మమని చెప్పొచ్చు కదా. మన వాటాతో వాడి ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. నాన్నగారు చనిపోయి ఇంకా నెలే అయ్యింది. ఇల్లు అమ్మకానికి పెట్టమని అమ్మకి నేను ఎలా చెప్పాలి? నేను చెప్పలేను. మీరు చెప్పలేరు గాని మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు, ఆవిడకి ఒక్కటే ఫోన్లు. మీ అమ్మగారిని ఆ ఇల్లు అమ్మేయమని
వాళ్ళందరివి గవర్నమెంటు ఉద్యోగాలు. అయినా వాళ్ళు తొందరపడుతున్నారు. వచ్చే డబ్బుని ఎవరు కాదనుకుంటారు? వాళ్ళలాగా అమ్మకి నేను చెప్పలేనులే. చెప్పకపోతే మన జీవితం ఇంక ఇలాగే ఉంటుంది అంటూ కోపంగా వెళ్ళిపోయింది లక్ష్మి. శ్రీరామ్ వేదాంతిలా నవ్వుకున్నాడు. చెప్పినట్లుగానే శ్రీరామ్ తల్లి ఫోన్ చేసింది. అందరూ ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 5న రిజిస్ట్రేషన్. అందరూ సంతకాలు పెట్టాలి చెప్పింది సరస్వతి. నీ ఇష్టమే నా ఇష్టం. ఎప్పుడు రావాలి అన్నాడు రామ్. ఆ రోజు ఇక్కడుండాలి. నీ వీలుని బట్టి. అవకాశం ఉంటే ఒకరోజు ముందురా, లేదంటే ఆ రోజుకే రా. సరేనమ్మా అని రామ్ ఫోన్ పెట్టగానే అతడి తమ్ముడు నీలకంఠం ఫోన్ చేశాడు. అన్నయ్య, అమ్మ నీకు అంతా చెప్పింది కదా అని అడిగాడు. చెప్పింది అన్నాడు శ్రీరామ్. అంతా ఒక పద్ధతిలో జరగాలి. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా న్యాయంగా పంచాలి గంభీరమైన గొంతుతో అన్నాడు నీలకంఠం. అమ్మ అలా పంచదని నీకు సందేహమా? పంచదని కాదు, ఎవరికైనా ఫేవర్ చేయొచ్చు కదా. అలా ఎందుకనుకుంటున్నావు? అమ్మ మనస్తత్వం తెలుసు కాబట్టి. అలాంటి ఊహలేవి పెట్టుకోకు. అంతా సవ్యంగా జరుగుతుంది. ఇలాంటి మాటలు వింటే అమ్మ బాధపడుతుంది. వినడమేమిటి? అమ్మ కూడా చెప్పాను. అయితే మళ్ళీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకైనా మంచిదని. సరే, ఇంతకీ నేనేం చెయ్యాలి? అన్యాయం జరగకుండా చూడాలి. మొదట షాకయ్యాడు శ్రీరామ్. ఆ తర్వాత తమ్ముడి మనస్తత్వం తెలిసినవాడు కాబట్టి సర్దుకుని అమ్మ అంతా బాగానే చేస్తుంది. అమ్మ మీద నమ్మకం పెట్టుకో. అందరికీ మంచి జరుగుతుంది. వర్రీ అవ్వకు అని శ్రీరామ్ ఫోన్ ఆఫ్ చేశాడు. రామ్ నీలకంఠం వాళ్ళిద్దరి చెల్లెళ్ళు సుమిత్ర, గిరిజ శివపురం చేరుకున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలయ్యింది. అందరి మధ్య మాటలు కూడా మొదలయ్యాయి. అమ్మా, ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉండే బదులు మాతో విశాఖపట్నం వచ్చేయకూడదు అన్నాడు శ్రీరామ్. అమ్మా ఈ ఇల్లొదిలి రాదు. ఇది నాన్నగారి ఆర్జితం అన్నారు నీలకంఠం. నీకు కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ నేనే చూసుకుంటాను. నా దగ్గరకు రా అంటే అమ్మ వినదు కదా అంది విజయవాడలో ఉంటున్న సుమిత్ర. మాది పల్లెటూరు. అక్కడికి రమ్మన్నా అమ్మ రాదు. అనకాపల్లి పక్కనే కదా పూడిమడక. ఎన్నిసార్లు రమ్మని అడిగినా ఉపయోగం లేదు అంది గిరిజ. ఇప్పుడు ఇల్లు అమ్మేశాం కదా. ఆ డబ్బేదో మీకు పంచి చేశాక మొదట కాశీ వెళతాను. ఆ తర్వాత ఆలోచిస్తాను ఎవరి ఇంట్లో ఉండాలో అంది శ్రీరామ్ తల్లి సరస్వతి. అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లారు. ఫోటోలు, సంతకాలు పూర్తయ్యాయి. రసీదులిచ్చారు. డాక్యుమెంట్స్ ప్రకారం డబ్బందింది. 20 లక్షలు. రాత్రి భోజనాలయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. అందరికీ ఒక ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఎవరి వాటా వాళ్ళకిచ్చింది సరస్వతి. తన వాటా తన దగ్గరే ఉంచుకుంది. అందరూ సంతోషించారు. నా ఊహ తప్పు. అమ్మ అందరికీ న్యాయం చేసింది అన్నాడు నీలకంఠం. అమ్మ ఎప్పుడూ న్యాయమే చేస్తుంది అన్నాడు శ్రీరామ్. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. మీ నాన్నగారు సంపాదించింది మీకు కాకపోతే ఎవరికి అంది సరస్వతి కళ్ళనీళ్లు తిప్పుకుంటూ. అంతేనమ్మా అంది సుమిత్ర. అవునమ్మా అంది గిరిజ. అయితే నా మనసులో చాలా బాధుంది. మీ నాన్నగారికి ఖనన సంస్కారం చేసిన చోట ఎవరో తవ్వేశారట. ఎందుకు తవ్వారో అర్థం కాలేదు. మళ్ళీ మట్టితో కప్పేశారు. ఎందుకు అలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో నా బుర్రకి తట్టడం లేదు. దానివల్ల ఉండే దోషమేంటో, దానివలన ఏం జరుగుతుందోనని నారాయణ పంతులని అడిగాను. మళ్ళీ మట్టి కప్పేశారు కదా, పర్వాలేదు అని చెప్పాడు. అయినా ఏదో పూజ ఉందట, చేయిస్తాను అన్నాడు. ఆ తవ్విన వాళ్ళని వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశాను అంది కోపం, బాధ కలగలిపిన స్వరంతో. అక్కడ వాతావరణం ఒక్కసారిగా చాలా గంభీరంగా మారిపోయింది. శ్రీరామ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ సంగతి తేల్చాలి అన్నారు సుమిత్ర, గిరిజలు. అవును, వాళ్ళని వదలకూడదు అన్నాడు నీలకంఠం. శ్రీరామ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఒక గంటసేపు తండ్రి జ్ఞాపకాలు, అనుభవాలు చెప్పుకుని రకరకాల భావాలకు గురయ్యారు. తర్వాత అందరూ నిద్రకి ఉపక్రమించారు. సరస్వతి పడుకుందే గాని తెల్లవారే వరకు నిద్రాదేవి ఆమెను కరుణించలేదు. అందరూ ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరారు. శ్రీరామ్, నీలకంఠం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. ఇలా ఏదైనా ఒక సందర్భంలో కలవడమే తప్ప మనం ఎక్కువగా కలుసుకోవటం లేదన్నయ్యా అన్నాడు నీలకంఠం. అనుకుంటే కలుసుకోవచ్చు అన్నాడు శ్రీరామ్. అనుకున్నా అవ్వడం లేదు. మా ఇద్దరికీ ఉద్యోగాలు, క్షణం తీరిక లేదు అన్నాడు నీలకంఠం. అయితే అనుకుని ప్రయోజనం లేదు. సరే, అమ్మ మనందరికీ
డబ్బు సమానంగా ఇచ్చింది. నీకు మాత్రం తన వాటాలో నుంచి కొంత అదనంగా ఇచ్చింది. అది ఎవరూ చూడలేదు. కానీ నేను చూశాను. ఎందుకిచ్చింది? నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు శ్రీరామ్ ఒక రహస్యం ఛేదించినట్లు. అది నాన్నగారికి నేను చేయించిన ఉంగరం తాలూకా డబ్బు. నువ్వు చేయించావా? అవును. నాన్నగారి చేతికున్న ఉంగరం నేను చేయించినదే. చనిపోయినప్పుడు తీసి నాకివ్వమన్నాను. నేను వచ్చేలోపే నాన్నగారిని శ్మశానానికి తీసుకువెళ్ళిపోయారు. ఆ ఉంగరం నాన్నగారి చేతికే ఉండిపోయింది. తీయడం మర్చిపోయారు. కాని తర్వాత తెలిసింది అమ్మే ఆ ఉంగరం తీయకుండా వదిలేసిందని. ఉంగరం లాగితే రావడం లేదని అలాగే వదిలేసింది అమ్మ. బాధలో ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. నేను కూడా మర్చిపోయాను. నాన్నగారిని శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు అన్నాడు నీలకంఠం. నువ్వు చేయిస్తే మళ్ళీ దాన్ని నువ్వే వెనక్కి తీసుకోవాలా? అవును. బంగారం ఉంగరం చనిపోయిన శరీరం మీద ఎలా వదిలేస్తారు? ఒక్కోసారి అలా జరుగుతుంది. నాన్నగారి వేలు నుంచి ఊడి రాలేదు. అందుకే అలా వదిలేశాం. అందుకే అమ్మ నాకు ఆ ఉంగరం ఖరీదు చేసే డబ్బిచ్చింది. మరెందుకు నాన్నగారిని దహనం చేసిన స్థలమంతా తవ్వించావు? నువ్వు పంపించిన ఆ మనిషి తవ్వి ఆ ఉంగరం నీకు తెచ్చిచ్చాడు. పోలీసుల దగ్గర సమాచారం ఉంది. నిమిషాల్లో పోలీసులు నిన్ను అరెస్టు చేయగలరు. కానీ నేనే అరెస్టు చేయకుండా ఆపాను. కుటుంబం పరువు గంగలో కలిసిపోకూడదని ఆలోచించాను. అసలు గుట్టు బయటపెట్టాడు శ్రీరామ్ కోపంగా. నీలకంఠం ముఖంలో రంగులు మారిపోయాయి. గడ్డకట్టుకుపోయినట్టయిపోయాడు. ఏం మాట్లాడాలో అతడికి తెలియలేదు. దారుణమైన నిశ్శబ్దం. ఇద్దరూ నడుస్తున్నారు. రైలొస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. అన్నదమ్ములిద్దరి మధ్య మాటల్లేవు. ప్లాట్ఫామ్ చివరకు నడుచుకుంటూ వెళ్లారు. నీలకంఠం ఎక్కాల్సిన రైలొచ్చింది. అతను పెట్టెవైపు వెళుతూ, వస్తానన్నయ్యా, తప్పైపోయింది. నీతో అన్ని వివరంగా తరువాత ఫోన్లో మాట్లాడతాను. నేనే ఆ పని చేయించానని అమ్మకు మాత్రం తెలియనివ్వకు అని చేతులు పట్టుకున్నాడు. శ్రీరామ్కి గుండె మండిపోయింది. ఛీ అనబోయాడు. ఎందుకో ఆగి, జరిగిందేదో జరిగింది, వెళ్ళు అని అన్యమనస్కంగా నీలకంఠాన్ని కంపార్ట్మెంట్ ఎక్కించారు. రైలు బయలుదేరింది. శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు. వాడు నాకు ఏమని ఫోన్ చేస్తాడు? ఏం సంజాయిషి చెప్తాడు? చేసిన దారుణమైన పనికి పశ్చాత్తాపంతో ఏడవడం తప్ప. అయినా వాడు ఏడవడు. వాడి మనస్తత్వం నాకు తెలుసు. జీవితమంతా చాలా సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. ఇప్పుడేమో చేసిన సిగ్గుమాలిన పనిని అమ్మకు చెప్పొద్దని అంటున్నాడు. కాని వాడికి ఒక్క విషయం తెలియదు. బహుశా జీవితంలో ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ని అమ్మే వెనక్కి తీసుకోమని చెప్పింది. అది తమ్ముడు నీలకంఠం చేసిన పనే అని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది. అమ్మే వాణ్ణి క్షమించింది. అమ్మ ఎప్పుడూ అమ్మే. తల్లి పేగుకి వెల కట్టలేవు. నాన్నగారికి పాలరాతితో సమాధి కట్టించు. ఇదిగో డబ్బు అని అమ్మ తన వాటా డబ్బు నా చేతిలో పెట్టింది. ఎందుకమ్మా, నేను కట్టిస్తాను, డబ్బొద్దు అన్నాను. వద్దు నాయనా, దాన్ని కూడా మళ్ళీ ఎవరైనా తవ్వుతారు అంది అమ్మ నిష్ఠురంగా. ఏంటమ్మా అలా అంటావ్? అలా ఎందుకు జరుగుతుంది అన్నాను బాధగా. కాని అమ్మ అన్న మాటలు నిజమే అనిపించింది. ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. ఈ విధంగానైనా నాన్నగారి మృత్యార్థం ఒక జ్ఞాపక చిహ్నంగా పాలరాతి సమాధి కట్టించబోతున్నాను. అదే నాకు సంతోషం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.